ఉరుకుల పరుగుల జీవితాలు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు క్షణం తీరికలేని పడలు. దీంతో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఉన్న కాస్త సమయంలోనే ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ చూపిస్తున్నారు జనం. ఫిట్ గా ఉండేందుకు జిమ్లకు వెళ్తున్నారు. వింటర్ సీజన్ కావడంతో జిమ్స్ కి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. జిల్లాల్లో జిమ్లకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు జిమ్ అంటే సెలబ్రిటీల కోసమే అన్నట్లుగా ఉండేది. క్రీడాకారులు, నటీనటులు, బిజినెస్ ప్రముఖుల కోసం స్పెషల్ ఫిట్నెస్ స్టూడియోలు ఉంటాయి. ఇప్పుడు ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి అనుకూలమైన జిమ్లో చేరి వర్కౌట్స్ చేస్తున్నారు యూత్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దాదాపు 10 జిమ్ సెంటర్లు ఉన్నాయి. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తున్నారు స్థానికులు. అన్ని సీజన్లలో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. నేను ఇప్పుడు 8 మంత్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. లేడీస్కి చాలా ఇంపార్టెంట్ జిమ్కి రావడం రెగ్యులర్గా. ఇంకా లేడీస్కి ఉండే ప్రాబ్లమ్ కానీ పీసీఓడి కానీ వెయిట్ గెయిన్ సమస్యలు చాలా వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అవన్నిటికీ ఎక్సర్సైజ్ అనేది ఒక ఆన్సర్. డైట్, ఎక్సర్సైజ్ రెండు కలిపి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మార్నింగ్ చేసుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరూ రావాలి, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఫిట్నెస్ కోసం కొందరు పార్కులు, స్టేడియాల్లో వాకింగ్, జాగింగ్లతో పాటు చిన్న చిన్న వర్కౌట్లతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకొందరు జిమ్లకు వెళ్లి ట్రైనర్ల పర్యవేక్షణలో వర్కౌట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చలికాలం కావడంతో ఆరు బయట కంటే జిమ్లకు వెళ్లడానికి ప్రయారిటీ ఇస్తున్నారు స్థానికులు. ప్రతి ఒక్కరు మార్నింగ్ జిమ్ చేయాలి. చాలామంది మార్నింగ్ లేసి వాకింగ్ అటు ఇటు పోతూ ఉంటారు. వాకింగ్ చేసే క్రమంలో ఈ జాయింట్ పెయిన్స్ రావడం, మోకాళ్ళ రిపోవడం, ఇతరత్ర ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఆ రోడ్లు ఏమంటే వెళ్తే ఏ రోడ్లు కూడా సిమెంట్ రోడ్స్, డాంబర్ రోడ్లు తప్ప మనకు వాతావరణంలో వాకింగ్ చేయడానికి అనుకూలంగా ఏ ట్రాక్స్ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు జిమ్కి వచ్చే క్రమంలో బాడీ మొత్తం ఫిట్నెస్ వస్తుంది, స్ట్రెంత్ బిల్డప్ అవుతుంది, ప్రతి మజిల్ కూడా యాక్టివ్ అవుతుంది. కాబట్టి జిమ్కి రావడం అనేది అత్యంత ఆవశ్యకతతో కూడుకున్నటువంటి అవసరం ఈరోజు ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఈ మానవ విధానంలో ఇది చాలా అత్యంత కీలకమైన రోల్ ఈరోజు జిమ్ ప్లే చేస్తాం. మంచిర్యాలలో దాదాపు అన్ని జిమ్ సెంటర్లు ఉదయం, సాయంత్రం బిజీగా ఉంటున్నాయి. యోగా మొదలు డాన్స్ వరకు కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా వర్కౌట్స్ ప్లాన్ చేస్తున్నారు ట్రైనర్లు. మజిల్స్, షోల్డర్స్, చెస్ట్ ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ లాంటి వాటికి యూత్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక లేడీస్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ప్లాన్ చేసి చేయిస్తున్నారు ట్రైనర్లు. నేను గత 3 years నుంచి జిమ్ చేస్తున్నాను. అంటే మారుతున్న సమాజంలో మనం తీసుకునేటువంటి ఆహారము, మన డైలీ అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరికి జీవన శైలిలో జిమ్ అనేది అవసరం. ఎందుకంటే ప్రస్తుతము స్ట్రోక్స్ కానీ ఇంకా అనేక రకాలు ఈ మన ఆరోగ్య పరిస్థితులను మంచిగా ఉంచుకోవడానికి జిమ్ అనేది వివిధ రకాల ట్రైనర్స్ ఉంటారు. ఆ ట్రైనర్స్ వల్ల మనము ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది. ఈ జిమ్ అనేది అంటే ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎందుకంటే ఈ రోజున్న మన జీవన పరిస్థితుల్లో యువత అంతా చిన్న ఏజ్లోనే బీపీలు, డయాబెటిక్ వస్తుంది. అలా కాకుండా మనము మినిమం ఒక 1 hour జిమ్లో మనము ట్రైనర్స్తో మనము జిమ్ చేసినచో మన ఆరోగ్యం అనేది చాలా కంట్రోల్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. మేల్, ఫీమేల్ కి డాన్స్, ఏరోబిక్స్, జుంబాతో పాటు ఇతర డాన్సులు చేయిస్తూ పలు రకాల వ్యాయామాలు ఉండేలా చూస్తున్నారు ట్రైనర్లు. కొన్ని చోట్ల వ్యాయామాలు, డాన్స్లతో పాటు యోగా పాఠాలు కూడా చెప్తున్నారు. ఫిట్ గా ఉండాలంటే అందుకు తగ్గట్టుగానే డైట్ పాటించాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. మా దగ్గరికి మార్నింగ్ ఒక 50 members, ఈవినింగ్ ఒక 40 members వస్తూ ఉంటారు. ప్రతి వింటర్లో జనాలు అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడున్న అప్డేట్ మిషన్స్తో మేము 3.5 years నుంచి నడిపిస్తున్నాము ఈ జిమ్ అనేది. ఇప్పుడు ఉన్న హెల్త్ కాన్షియస్తో మనం రెగ్యులర్గా జిమ్ చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది, జాయింట్ పెయిన్స్ అనేటివి, ఇలాంటివి బయట వాకింగ్ చేస్తే కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. జిమ్లో మనం ఒక 1 hour స్పెండ్ చేస్తే మనం డే అంతా యాక్టివేట్గా ఉంటాము అండ్ మనం స్ట్రెంగ్తింగ్గా ఉంటాము. సో ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో కంటే ఇప్పుడు జిమ్ కి వచ్చే వారి సంఖ్య పెరిగిందని, యూత్ ఎక్కువగా మజిల్, 6 pack వర్కౌట్స్ అడుగుతున్నారని చెప్తున్నారు ట్రైనర్లు.